హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ల పంచాయతీ నడుస్తోంది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాకి తెలంగాణ ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో ఈ ప్రత్యేక రాష్ట్రంలో విభజన హామీ చట్టాల కింద మన నీళ్లు విభజించడం కూడా ఇంకా జరగలే. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ ముఖ్యమంత్రి వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణకి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. విభజన హామీ చట్టం అని చెప్పి వచ్చిన కొత్తలో ఏదో కొత్తగా మోజుకోను ఇంకా దేనికోసమో అద్భుతంగా మాట్లాడుకున్నారు. అయితే మొన్న అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నీటిపారుదల శాఖ గురించి అండ్ అలాగే విభజన హామీ చట్టం వాళ్ళ వాటా అంటే ఈ తెలంగాణలో ఉన్న నీళ్లు ఆంధ్రాకి ఎన్ని పోతున్నాయి, ఇది 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 కేవలం గత ప్రభుత్వం వల్ల జరిగింది అని కాంగ్రెస్ వాళ్ళు లేదు మేము సంతకం పెట్టి వాళ్ళకి పంపించినాం, మేము అప్పుడే ప్రశ్నించినాం, మేము చేపల పులుసు ఏం ఉట్టిగా తినలే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తోంది, ఆ లెటర్ కూడా బయటపెట్టి అసెంబ్లీలో ఈ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడడానికి. మేము దీన్నే బూచిగా చూపించి మేము అసెంబ్లీని బాయ్కాట్ చేసినాం. బాయ్కాట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఈ ఎవరైతే ఇద్దరు ఫ్లోర్ లీడర్లను పెట్టడం జరిగింది కదా, ఉప ఫ్లోర్ లీడర్లను, హరీష్ రావు గారు, సబితానంద రెడ్డి గారు. సో దీని గురించి హరీష్ రావు మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఏకంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈసారి ప్రిపేర్ అయ్యి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలేమో నిద్రపోబట్టే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలేమో అసలు సభలో లేరు. సో దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను అసలు క్యాన్సిల్ చేసి పడేసిన, ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాసిన, నేనే దీన్ని కాంట్రవర్సీ చేసి ఆంధ్ర ప్రభుత్వానికి చూపించా, ఇది కరెక్ట్ కాదని చెప్పా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చెప్పేవన్న అబద్ధాలు, కేసీఆర్ హయాంలోనే ఇది నిర్ణయించబడ్డది, ఈ రేవంత్ రెడ్డి మాకేం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదని చెప్పి మొన్న ఒక ప్రెస్ నోట్ ఆంధ్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సరే చూడముచ్చటగా హరీష్ రావు ఏమో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇక్కడ ఇచ్చిండు. ఈ ఇద్దరి మధ్యలో తెలంగాణ ప్రజలు ఆగమైపోతున్నారు. మనకి రావాల్సినటువంటి నీళ్ళ వాటా తేలట్లే, అటు ఆంధ్రాకి వెళ్ళాల్సిన నీటి వాటా తేలట్లే అనొద్దు, సైలెంట్గా ఆంధ్రాకి వెళ్ళాల్సిన నీళ్ళు వెళ్తున్నాయి, కానీ మన తెలంగాణ నోట్లో మాత్రం మట్టి కొడుతున్నారు. సారీ నీళ్లు కొట్టట్లే, ఆ నీళ్లు మొత్తం తవ్వంగా మిగిలిన మట్టి మన తెలంగాణ ప్రజల నోట్లో కొడుతున్నారు. సో దీని గురించి అసలు ఏమవుతోంది తెలంగాణలో, ఇంకెన్నేళ్ళు ఈ నీళ్ల పంచాయతీ, ఈ గట్టు పంచాయతీ ఇంకా ఎన్నేళ్ళు, అసలు ఏం జరుగుతుంది, దీని మీద మనకి ఒక కరెక్ట్ అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ కోటగిరి అశోక్ కుమార్ గారు మొట్టమొదటిసారి ఓకే టీవీ ప్లాట్ఫామ్లో మరి దీని గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో మీతో మా ఫస్ట్ ఇంటర్వ్యూ. అసలు ఈ నీళ్ళ పంచాయతీ ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఇది ఇప్పట్లో తేలే అవకాశం కనబడుతుందా, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యలో పంచాయతీ ఏంటి? ఈ రాష్ట్ర ఆర్థిక సంక్షోభం మొదలైందే ఈ నీటి ప్రాజెక్టు గురించి. తెలంగాణ వచ్చిన తర్వాత 1,00,000 కోట్లు కాళేశ్వరం వృధా చేశారు. శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి 8,000 కోట్లు తగలబెట్టారు, ఒక ఎకరం అనేది దాని నుంచి మొదలైంది. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేశారు. ఏం చేశారు, ఇప్పుడు జోరాల నుంచి నీళ్ళు ఎత్తుకుంటే బాగుండేది, ఇప్పుడు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కాదు, ఈ తర్వాత వీళ్ళు ఏదో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టి ఏదో మాట్లాడినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, నేను పలానా ముత్సుమరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను పలానా ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడి ఆపిచ్చానని ఒక అబద్ధం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అబద్ధం అది, లైక్ బిఫోర్ ది ఆనరబుల్ హౌస్ జరిగినప్పుడు కనీసం ప్రతిపక్షం దగ్గర దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు అధికార పక్షం మొన్నటి వరకు, రీసెంట్గా ప్రతిపక్షం మారారు. అక్కడ వెళ్ళి వాళ్ళే కాదు బాబు అది 2020లోనే ఆగిపోయిందని చెప్పేసి అంత అది మరి వీళ్ళకి ఎంత ఇన్సల్ట్ ఉందో లేదు తెలియదు, వాళ్ళకి తెలిసినంత వాళ్ళు చెప్పే వరకు వీళ్ళకి తెలియదు. అంటే 2020లో అధికారంలో ఉంది ఇదే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఆపిన అప్పుడున్న గవర్నమెంట్ 2020లో ఏది ఉందో అన్నీ తెలుసు అందరికి. ఇది తెలియకుండా 2 రోజులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్తో ప్రజా సమస్యలు పక్కదారి పెట్టించారు. పక్క రిటైర్డ్ పీపుల్
వాళ్ళు వచ్చి అసెంబ్లీ మీద ముట్టడి చేసినా కూడా ఎవరు దాని మీద పట్టించుకోవాలా. ఈ పర్సనల్ వ్యవహారాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లక్షల కోట్లు తగలబెడుతున్నారు ఈ నీట్ ప్రాజెక్టులకి. ఇప్పుడు గ్రావిటీలోనే ఏపీ కూడా తీసుకెళ్ళగలిగే జియాలజీ వాళ్ళకు ఉంది. నాగార్జున సాగర్ నుంచి కానీ, లేకపోతే ప్రకాశం బ్యారేజ్ నుంచి కానీ, లేకపోతే శ్రీశైలం నుంచి కానీ. ఇప్పుడు శ్రీశైలం అనేది 40 సంవత్సరాలు స్టార్ట్ అయింది. అంతకుముందు నుంచి నాగార్జున సాగర్ ఉంది, ప్రకాశం బ్యారేజ్ ఎప్పటి నుంచో ఉంది. మన తెలంగాణ జియోలాజికల్ హైట్లో ఉంది. మనం ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ ద్వారాగా, లేకపోతే శ్రీశైలం ఎస్ఎల్బీసీ మన టన్నెల్ కూలిపోయిందే మనకున్న ప్రొవిజన్స్, లేకపోతే అదర్ దాన్ పవర్ ప్రొడక్షన్ జరుగుద్ది అక్కడ శ్రీశైలంలో. ఇక్కడున్న గవర్నమెంట్ ఏం చేసింది, లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసింది. అంతకుముందు కలవకుర్తి లిఫ్ట్ ఉంది ఎప్పటి నుంచి 20-30 ఏళ్ళ నుంచి. అది దాన్ని వినియోగం జరుగుతూ ఉంది డీడీకి చేసి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా టీఎంసీలు పెంచి 5-6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేసి కట్టారు. అయితే ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్, చాలా కాస్ట్ ఎఫెక్టివ్. ఇప్పుడు కళ్ళు తెసింది గవర్నమెంట్, ఏది చాలా కాస్ట్ ఎఫెక్టివ్, 30,000 కోట్లు ఖర్చు పెట్టినా ఎకరానికి నీళ్ళు రాలేదని అనేది ఒక అలిగేషన్. జోరాలను తీసుకుందాం అన్నారు, జోరాలు నీళ్ళు అంటే ఇక్కడ ముందు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఈజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్. ఎప్పుడు 2004 నుంచి అది సబ్జెక్ట్. అది కెపాసిటీ పెంచేసి శ్రీశైలం నుంచి వచ్చి నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. అందరికీ తెలిసిన సబ్జెక్ట్ అది. కానీ ఎవరు దాని గురించి ఎందుకు పోతున్నాయి? ఆ ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అయితే, ఈ పోతిరెడ్డిపాడు ఇర్రెగ్యులర్ నుంచి వెళ్ళేటువంటి ఈ గోరకల్ రిజర్వాయర్ అయితే ఒక 14 ప్లాంట్లు ఉన్నాయి. ఈ ఎప్పుడు వర్షాకాలంలో శ్రీశైలం వరద మొదలవగానే ఈ ఐడల్ పవర్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరద ఉన్నప్పుడు, వర్షాలు ఉన్నప్పుడు రైతులు నీళ్ళు వాడుకోరు. కానీ పవర్ ప్లాంట్స్ ఆపడానికి షట్ డౌన్ చేయడం కుదరదు. కంటిన్యూ నీళ్లు డిశ్చార్జ్ చేస్తూనే ఉండాలి. డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ది హెడ్ రెగ్యులేటర్స్ అయిపోయి ఎక్కడ కలిసి పెన్నా బేసిన్లో, గుండ్లకం బేసిన్లో కలిసి అటు నాగార్జున సాగర్ రెడ్ బ్యాంక్ కెనాల్ పైన కూడా 16 ప్లాంట్లు ఉన్నాయి. ఈ కంటిన్యూ ప్రాసెస్ నడుస్తుంది. వీటి మీద ప్రభుత్వాలకు అసలు అదుపు ఆజ్ఞ లేదు. ఇప్పుడు మనకేమైనా శ్రీశైలంలో అట్లా వాడకుండా నీళ్లు మిగిలితే హైదరాబాద్ కష్టాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. లిఫ్ట్ ఇక్కడ 10 టీఎంసీలు నీళ్లు ఉంటే 10 టీఎంసీలు నాగార్జున సాగర్ వెళ్తా, నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ తెచ్చుకో. దీని మీద దృష్టి పెట్టట్లేదు. వీళ్ళు 34 జీవో ఇష్యూ చేశారు కేసీఆర్ గారి టైంలో. ఏది నీళ్లు మేము వాడుకోవచ్చు ఐడల్కి అని చెప్పారు. ఐడల్కి ఉన్నాయే వాడటానికి లేదు, ఇంకెక్కడ కొత్తగా వాడతారు. ఆ జీవోని పట్టుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది. సార్, అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, మీ కాళేశ్వరం చేసినప్పుడు మేమేమన్నా ఆపామా, మిగతా విషయాల్లో మేమేమన్నా కౌంటర్ ఇచ్చామా, ఎందుకు పోలవరం విషయానికి వస్తే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, మీ తెలంగాణ నుంచి నీళ్ళు వచ్చినా ఎట్లాగో కలవాల్సింది మా ఆంధ్రాలోనే కదా అని చెప్పి మాట్లాడారు. అది జస్టిఫై చేయొచ్చు, ఎవరైనా కావచ్చు అక్కడ. ఎందుకంటే పోలవరం ఎక్కడో సముద్రం పక్కన ఉంది. ఆ 200 టీఎంసీలు కాదు 2000 టీఎంసీలు గెలిచిపోతున్నాయి. అది జరిగినప్పుడు, ఆయన జరిపినప్పుడు అబ్జెక్షన్ పెట్టచ్చు. ఇప్పుడు ముందు శ్రీశైలం నీళ్లు తీసుకునే దాని గురించి వదిలేసి ఎక్కడో మేఘాల్లో నీళ్లు చూసి ముంతలకు పోసుకున్నట్టు ముందు నీకు పోతిరెడ్డిపాడు 300 టీఎంసీలు తీసుకుపోతుంటే ఎందుకు తీసుకుపోతారు? ఏ అవార్డు కింద తీసుకెళ్తారు? ఎందుకు? ఇరిగేషన్ నాట్ డ్రింకింగ్ అని చెప్పు. తీసుకెళ్లేది దేనికి? పవర్ ప్లాంట్ల కోసం. ఐడల్ పవర్ ప్లాంట్ పర్పస్ ఏంటి? వాళ్ళు పవర్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. నీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభం దాంట్లో? ఎందుకు ఆపలేరు? అది అసలు ఎందుకు మీరు సుప్రీంకోర్టులో ఎందుకు రిటైల్ వేయకుండా ఆయన బనకచెర్ల అనగానే బనకచెర్లని కొన్ని రోజులు మూరెక్కిన తర్వాత నల్లమల సాగర్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి సుప్రీంకోర్టుకి అర్థం కాలేదు ఏంటి ప్రీమెచ్యూర్ పిటిషన్, ఏం చేయాలి మేము దీన్ని? అది ఎక్కడో వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లు లేవు, డిపిఆర్లు లేవు. మేము తీసుకొని ఇప్పుడే దీన్ని ఎట్లా స్టే ఇవ్వాలని చెప్పి పెద్ద సీనియర్ మోస్ట్ని, పెద్ద అడ్వకేట్ రాజ్యసభ మెంబర్ని విమానాలు ఫ్లైట్లో తీసుకెళ్ళి ప్రజెంటేషన్లు చేసి తీసుకెళ్తే సుప్రీంకోర్టుకి ఏమైనా 0 అయింది. అది ఇది మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమెచ్యూర్ కదా. మీకు పుట్టుకుపోతుంది పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి 300 టీఎంసీలు పోతాయని పేపర్లో రాస్తున్నాయి కదా. ఇన్ని నీళ్ళు ఎక్కువ వాడింది ఆంధ్ర అని రాసినప్పుడు నువ్వు వాడుకోలేనప్పుడు స్టాక్ పెట్టి ఆ స్టాక్ నాగార్జున సార్ తీసుకొచ్చి హైదరాబాద్ తాగునీళ్ళకో, లేకపోతే నాగార్జున సార్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి ఆ ఖమ్మం నల్లగొండ ఇరిగేట్ చేయండి. లేకుండా ఈ మాట్లాడటం మానేసి కేవలం నల్లమల సాగర్ అని ఒకళ్ళని ఎత్తుకెత్తుకొని ఒకళ్ళేమో బనకచెర్ల అంటారు. ఆ బనకచెర్ల అయ్యేది కాదు, ఆ పోలవరం అయ్యేది కాదు. ముందు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంకొక 5 సంవత్సరాలు అంతే ఉంటుంది. అప్పుడే 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ కాంట్రాక్ట్ చేంజ్ అవుతారు. వీడు చేసిన పునాది కొట్టుకుపోద్ది, వీళ్ళు మళ్ళీ కొత్త పునాది స్టార్ట్ చేస్తున్నాడు. అదే 20 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది అక్కడ. మీరు 200 టీఎంసీలు వాడే దాంట్లో తెలంగాణకి నష్టం కలుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయం. నష్టం ఎక్కడ? ఉన్న నీళ్ళు వాడుకోలేకపోతున్నాం మనం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులు కడితే అక్కడ నీళ్ళు ఎత్తే పరిస్థితి లేకుండా ఉండే. ఇప్పుడు శ్రీశైలం నుంచి లిఫ్ట్లేమో బర్డెన్ అయిపోయి కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయినాను. జోరాల కెపాసిటీ తక్కువ. అక్కడ 10 టీఎంసీల నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి? వాడలేము. శ్రీశైలం నుంచి శ్రీశైలం తీసుకోవాలంటే ఎన్ని? 300 మీటర్లు, 400 మీటర్లు, 500 మీటర్లు అట్లా స్టేజ్ మేనర్లు ఎత్తిపోసుకున్నప్పుడు ఎంత కాస్ట్ ఎఫెక్టివ్. ఇప్పుడు డబ్బులు 1,00,000 కోట్లు 85,000 కోట్లు తీసుకెళ్ళారు. ఇప్పుడు 30,000 కోట్లు 85,000 కోట్లు అయింది. ఇక్కడ
డబ్బులు లేవు అనేది ఒకటి. ఇప్పుడు ఫైనాన్స్ చేసే పరిస్థితి కూడా లేదు ఈ యొక్క బ్యాంక్రప్టసీ వల్ల. ఇంకోటి ఎత్తుకున్నారు, ఏది మూసీకి గోదావరి నీళ్ళు తీసుకురావడం, 20 టీఎంసీ నీళ్ళకి 7,000 కోట్లు అన్నారు. తర్వాత అంతకుముందు కాళేశ్వరంలో ఖర్చు పెట్టి కూడా ఇంక్లూడ్ చేస్తే 10,000 కోట్లు అవుతుందంటే ఒక టీఎంసీకి 500 కోట్లు. 20 టీఎంసీలు పోతే నీ మూసి ఒక రోజు శుద్ధి అయిపోద్దా? మొన్న 3 టీఎంసీ నీళ్ళు వస్తే 3 రోజులు అతలాకుతలం అయింది. 20 టీఎంసీ నీళ్ళు 20 రోజుల్లో లేకపోతే నెల రోజులు, మిగతా 11 నెలలు మూసి శుద్ధి అవుద్దా? అన్ని స్టాగ్నేట్ చేసి ఉంచితే ఇదే. అసలు దానికి చేయాల్సింది ఏంటి? ట్రంక్ లైన్ ఇన్సెప్టర్స్ అని చెప్పి డ్రైనేజీలు పెట్టి ముందు అవి శుద్ధి చేసి 400-500 కోట్లతోటి నువ్వు నీళ్లు అప్పుడప్పుడు పీరియాడికల్ వదులుకుంటే ఆ గండిపేటలో ఉండి 8 టీఎంసీ, గండిపేట 2 8 టీఎంసీ నీళ్లు, 20 టీఎంసీ నీళ్ళు ఎక్కడ స్టాక్ చేస్తావు? తీసుకొచ్చి మల్లాన్ సాగర్ నుంచి 2,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చింది ఏ కంపెనీ అది? ఆ కంపెనీ హైదరాబాద్ ఎన్ని కుంభకోణాల్లో ఉంది? నీకు జవహర్ నగర్ డంప్ యార్డ్ అది కాదా? ఆ కంపెనీ కాదా? వీళ్ళు వెళ్ళండి జవహర్ నగర్ వెళ్ళండి, ప్రజలు ఎంత బాధపడుతున్నారు. డిండిగల్లో మళ్ళీ ప్రపోజ్ చేశారు, అక్కడ వద్దని అపోజ్ చేస్తున్నారు. ఇది కాకుండా హెచ్ఎండిఏతో కొన్ని అగ్రిమెంట్లు ఎంత వైలేషన్ చేసింది, 1000 కోట్లు రావాలి ఈరోజు. అలాంటిది 75 కోట్లకు ఒప్పుకొని అవి కూడా కట్టలేదు. సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది, ప్రైవేట్ పార్టీలు వెళ్ళి ఇగ్నోర్ చేసేసి ఈ రిటైర్డ్ పీపుల్ పెట్టుకొని సలహాదారులుగా 1000 మందిని పెట్టి ఈ లూటీ చేసుకుంటూ పబ్లిక్ ఎక్సెకర్కి లాస్ చేసుకుంటూ మాకే అన్నీ తెలుసు, మీరు ఎక్కడో ఒక టెక్నికల్ ఒక కాన్స్టిట్యున్సీలు గెలుచుంటారు, రాష్ట్ర సమస్యలు మీకు తెలియవు. టీఆర్ఎస్లో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కృష్ణా వాటర్స్ జరగాలని పోతిరెడ్డి పైన చర్చ. పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ అనేది హెడ్. కృష్ణా వాటర్స్ దోపిడీ డైవర్షన్ డ్రా జరిగేది అక్కడ నుంచి. అవి వెళ్ళి సముద్రంలో కలుపుతున్నాయి. అది పెన్నా బేసిన్కి వెళ్ళకూడదు అంటారు, పెన్నా బేసిన్ నుంచి కలుస్తున్నాయి. లేదా గుండ్లకమ్మ నుంచి కలుస్తుంది, ఇంకొక చిన్న రివర్స్ అటుబడి ఎక్కడికి కావేరి కూడా తీసుకుపోగలరు. ఎందుకంటే చెన్నైకి తాగునీరు ఇస్తున్నాం మనం. చెన్నైకి తాగునీరు ఇచ్చినప్పుడు అవి కూడా వెళ్ళి కావేరీలో కలవచ్చు, బేసిన్ దాటిపోతే. దానికి అది ముందు ఈ ప్రైవేట్ ప్లాంట్లు కట్ చేయండి. గ్రీన్కో అనేది అక్కడ సొంత రిజర్వాయర్ కట్టింది, అది బచావతిలో ఉందా, బ్రిజేష్లో ఉందా, కేఆర్ఎంబీలో ఉందా? ఎందుకు మాట్లాడలే మన రాజకీయ నాయకులు? వెళ్ళి వాళ్ళు ప్లాంట్లు అద్భుతంగా కట్టారు. వరల్డ్ ఇది ఒక ఇది ఏమంటారు, వండర్ ఆఫ్ వండర్ అని చెప్పి వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. ఈ తెలంగాణకు జరిగే లాస్ చూడటం లేదు. ఆడు ప్రైవేట్ వాడు పవర్ ప్రొడ్యూస్ చేసుకుని అమ్ముకుంటే నీ తెలంగాణకు రెవెన్యూ వస్తుందా? వాళ్ళ ఆఫీసులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇవాళ ఈ ఐడియల్ ప్లాంట్ వాళ్ళ ఆఫీసులు హైదరాబాద్లోనే ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటే రేపు తాగునీరు ఎక్కడ తెచ్చిస్తావు? వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీలు ఎక్కడ లేవా? వీళ్ళు ఉద్యోగస్తులు ఇక్కడ లేరా? నువ్వు తాగునీళ్ళు తెచ్చేది ఓన్లీ నాగార్జున సాగర్ రిలయబుల్ సోర్స్. ఇప్పుడు గోదావరి కూడా నమ్ముకోవడం లేదు, ఎందుకంటే అవి కూడా తొందరగా ఇప్పుడు ఈజీ ప్రాజెక్టులు ఆపరేషన్లు లేవు. ఎల్లంపల్లి అనేది 5-6 టీఎంసీలే. నాగార్జున సాగర్ ఒకటే బిగ్ సోర్స్ హైదరాబాద్కి. వర్షాలు బాగున్నాయి, గత 20 సంవత్సరాల నుంచి భూగర్భ జలాలు ఉన్నాయి, నీళ్లు ఉంటున్నాయి. కానీ ఇదే మళ్ళీ కరువు అనేది స్టార్ట్ అయితే ఒక 4-5 సంవత్సరాల్లో మళ్ళీ హైదరాబాద్ అగ్గగలాడిపోయే పరిస్థితి కూడా ఆలోచించాలి. ఆల్రెడీ ఇప్పుడు పాలమూరు దగ్గర కరువు స్టార్ట్ అయింది. అదే మరి స్టార్ట్ అయింది. అసలు రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా మంది పొలాలు ఎండిపోతున్నాయి. మరి ఇవన్నీ మీరు మరి దృష్టిలో పెట్టుకొని మీరు శ్రీశైలంలో నీళ్లు సేవ్ చేయండి. ఇప్పుడు 300 టీఎంసీ ఇప్పుడు వెళ్తాం శ్రీశైలానికి. అండ్ ఇంకోటి సార్, అన్నిటికంటే ముందుగా విభజన హామీ చట్టంలో ఈ కృష్ణానది జలాల వాటానే కదా తేల్చమన్నారు. అది తప్ప అన్ని మాట్లాడుతున్నారు. అసలు వాటా ఉన్న నీళ్లు కొట్టుకుపోతుంటే వాటా తేల్చేది, వాటా తేల్చుకోవడం. మీ ప్రాజెక్టులో 290 టీఎంసీలు కెపాసిటీ ఉన్న శ్రీశైలంలో 300 టీఎంసీలు డ్రాన్ చేసి పారేసినప్పుడు అదే అదృష్టం బాగుండి ఇప్పుడు ఒక 100-150 టీఎంసీలు మిగులుతున్నాయి. కానీ వర్షాలు లేకపోతే అసలు ఏంటి పరిస్థితి? గత 3 సంవత్సరం నిండా శ్రీశైలం ఏదో వర్షాలు బాగుండి అది లాటరీ. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ కెపాసిటీ పెంచుతున్నారు, నారాయణపూర్ డ్యామ్ ఉంది, ఇవన్నీ దాటుకొని వచ్చి భీమా ఇవన్నీ దాటుకొని రావాలి శ్రీశైలానికి. రావాల్సినప్పుడు ఈ వర్షాలు వాతావరణం ఇప్పుడు ఒకలాగా ఉండదు కదా కలామిటీ. ఇప్పుడు ఇది ఫేవరబుల్ మ్యాన్స్ ఉండొచ్చు, రాపోవచ్చు. రానప్పుడు ఏంటి శ్రీశైలానికి వాటర్ లేదు. ఇప్పుడు లేనప్పుడు హైదరాబాద్కి నీళ్ళు అదే నాగార్జున సాగర్కి వెళ్తేనే హైదరాబాద్ రావాలి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ 1,40,00,000 జనాభాకి డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ చేస్తేనే నీకు ఇది క్యాపిటల్గా ఏది ముందు మన ఏమంటున్నారు ఎకానమీ పెరుగుద్ది. ఫ్యూచర్ సిటీ అంటావు, ఫ్యూచర్ సిటీ 2047లో జరగబోయేది. ఇప్పుడు ఈ ఎకానమీ ఎక్కడి నుంచి గ్రోత్? నైట్ ఎకానమీ అంటావు, నైట్ ఎకానమీ అక్కడ డే ఎకానమీ లేదు, నైట్ ఎకానమీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత కూడా ఊహాగానాలు, పెయింట్లు, పేపర్లు. ఫ్యూచర్ సిటీ, పేపర్ సిటీ. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి రైతులు భూమి లాక్కుంటారు, అక్కడ పడవ పెడతారు. ఎంత ఒకటి కాదు, ఇందులో ఎన్నో కుంభకోణాలు దాగి ఉన్నాయి. ప్రభుత్వం రెవెన్యూ పెరిగితే ఓకే, రెవెన్యూ పెరగట్లేదు. రెవెన్యూ ఎందుకు పెరగట్లేదు? అన్ని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నీకేమరుగుద్ది? ఆక్షన్ పెడుతున్నావు. ఒక 1,500 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తావు, బాండ్లు అలవెన్స్. ఒక 1,000 కోట్ల రూపాయలు భూమి అమ్ముతావు. ఈ 2,000 కోట్లు అడ్జస్ట్ చేస్తావు టెంటేటివ్గా. తర్వాత ఈ బకాయిలు అట్లే ఉంటాయి. ఈ బకాయిలకి వడ్డీలు ఉంటాయి. సింగరేణి 23,000 కోట్లు, డిస్కమ్ 23,000 కోట్లు బాకీ ఉంది సింగరేణికి అంటారు. సింగరేణి 47 కోట్లు, 47,000 కోట్ల అప్పుల్లో ఒక ఆయన చెప్తాడు. ఇవన్నీ అసలు ఏంటి? అసలు దీనిపైన అసలు ఏమన్నా ఒక చర్చ కరెక్ట్గా జరిగి
ఒక సబ్జెక్టు ఇది ఆడిట్ జరిగి ఇది ఆర్థిక సంస్కరణలు తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్లో ఆర్థిక సంస్కరణ అమలు జరగాలి. ఇప్పుడు 30 సంవత్సరాలైంది ప్రైవేటైజేషన్ స్టార్ట్, ఆర్థిక సంస్కరణలు అన్నారు, కానీ అక్కడ అది కుంభకోణం. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఇప్పుడు ఏం ట్రంప్తో తగు ఉంది, లేదా రష్యాతో మిత్రత్వం ఉంది, ఈ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ లో ఉండిపోయి ఇంటర్నల్ మ్యాటర్లు వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే పోనీ మా పబ్లిక్ అధికారం లేదు, మాకేంటి ఎటన్నా పోనీ పబ్లిక్. హైదరాబాద్ అనేది వాళ్ళ ఇండియాలో ఒక వైబ్రాంట్ గా ఒక మంచి క్యాపిటల్ తయారైంది. ఏది ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, ముంబైకి పోటీగా. దీన్ని మరి తెలిసి ఆపుతున్నారా, తెలియక ఆపుతున్నారా? న్యూ సిటీలు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏదో ఫ్యూచర్ సిటీ ఏదో కట్టుకున్నారు గుజరాత్ సిటీ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అంటే వార్తలు బాగా వస్తున్నాయి, యూనియన్ టెరిటరీగా ప్రకటించి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించే ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడితే హైదరాబాద్ లో పైసలు లేవు అని చెప్పి ఈ పెన్షన్లు ఆపడము ఇవన్నీ కావాలనే చేస్తున్నారు ఒక స్ట్రాటజీలో భాగంగా అనుకోవచ్చు అని చెప్పేది కూడా ఒక టాక్. 100% ఇవన్నీ చూస్తే లీడింగ్ టు ది సేమ్ అనుకోవచ్చు. కానీ అదే అనుకుంటూ ఊరుకుంటాయంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది అసలు ఏం చేయాలి? ఇప్పుడు నీరు అనేది అవసరం, అత్యంత అవసరం డెవలప్మెంట్కి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలన్నా సిటీలో నీళ్లు శ్రీశైలాన్ని మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? శ్రీశైలం ప్లంజ్ పూల్, ఈరోజు ఆ ప్లంజ్ పూల్ దగ్గర కనీసం 40 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. అది ఏ క్షణానైనా సీపింగ్ వాటర్ వల్ల డ్యామ్కి ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారే తప్ప చర్యలు లేవు. మొన్న కూడా అక్కడ చేపలే ఉన్నారు, చేపల రిపేర్లు ఏం తీసుకోవటం లేదు. ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ దొరికితే అది కూలిపోయింది. దానికి భూమి మీద కనపడేదానికి హెలికాప్టర్ నుంచి చెకింగ్ అంటే ఒక హెలికాప్టర్ నుంచి వాళ్ళు చూస్తుంటే ఇంకొక హెలికాప్టర్ నుంచి వీళ్ళు మినిస్టర్లు చూడటం, అదేం పడడం నాకైతే అర్థం కాదు. అది చిన్నపిల్లల చేష్టలాగా. అసలు అలాగే టన్నెల్ కూలిందంటే అక్కడ వీక్ జోన్స్ ఉంటాయి. అది క్వాడ్జైట్స్, అది సెడిమెంటరీ జోన్స్. అవి క్వాడ్జైట్స్ అంటే కింద గ్రానైట్ పోర్స్ కి పైకి, అది ఒకప్పుడు బేసిన్, ముందు కడప బేసిన్, దానిపై కర్నూలు బేసిన్ క్వాడ్జైట్స్, పాండింగ్ క్వాడ్జైట్స్ అంటారు. అవి వీక్ ఉంటాయి, ఎందుకంటే పొరల కింద ఏర్పడిన తర్వాత మధ్యలో మట్టి ఉండొచ్చు. వీక్ జోన్స్ అన్ని కూడా నీళ్లు సీప్ చేసినప్పుడు కూలిపోతాయి. కానీ టన్నెల్ కూలిపోయింది, దానిని ఏ రకంగా చేసుకోవాలి? అక్కడికి వెళ్ళి చూస్తేనే అర్థం కావట్లేదు. హెలికాప్టర్ నుంచి వాళ్ళు వెళ్తే మీరు వెళ్ళాలని మేము బయలుదేరతాం. మీరు చూసేది ఏంటి నాకు అర్థం కాల. వాళ్ళు చూస్తారు, మీరు దాంట్లో తగులుకొని పడిపోతే చచ్చి ఉంటారు అందరూ. అది మరి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మంత్రులకి సార్ మాటికి హెలికాప్టర్ ఎక్కాలని ఒకటి బాగా సోకు. ఇప్పుడు మొన్న నిజామాబాద్ లో ఇట్లానే ప్రతి చిన్న ప్రోగ్రామ్ కి హెలికాప్టర్ తీసుకపోతే అక్కడ ఏకంగా స్టాల్స్ ఎగిరిపోయినాయి హెలికాప్టర్ గాలికి. మీరు చూసారో లేదో? సో అంటే ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉంది. ఒకటి ఇంత పెద్ద సబ్జెక్ట్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాకు మైక్ ఇవ్వట్లే, ఇది గాంధీ భవన్ లో ఉన్నటువంటి సిఎల్పి మీటింగ్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళ పార్టీ ఆఫీస్ లో వాళ్ళు పెట్టుకున్నారు. అట్లీస్ట్ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళేమో మాకెందుకులే అని చెప్పి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొక మంత్రి తప్ప ఎవరు లేరాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరు బయటికి వెళ్ళిపోయినారు. ఉన్న బీజేపీ ఎమ్మెల్యేల 3 కీలక ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. ఇంత పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటాయి అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి అసెంబ్లీని సమావేశాలు పెట్టి ఆగస్ట్ హౌస్ లో ఆనరబుల్ మెంబర్స్ రిసీవింగ్ ది అలవెన్సెస్, శాలరీస్ ఉన్నప్పుడు ప్రజల పట్ల బాధ్యత కనీసం లేదు. వర్కులు డిపిఆర్లు చేసేసాం, కాంట్రాక్ట్కి ఇచ్చేసాం, డబ్బులు ఇచ్చేసాం 7,000 కోట్లు. మళ్ళీ ఇంత గందరగోళంలో నువ్వే ఇక్కడ శ్రీశైలంలో లిఫ్ట్ ఇరిగేషన్ బ్యాక్ వాటర్స్ పనిచేయవు, జూరాల్లో కట్టి ఉండాల్సిందని చెప్పి మళ్ళీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్లు కాంట్రాక్ట్కి ఇచ్చారు కదా. వర్క్స్ ఎగ్జిక్యూట్ జరుగుతున్నాయి. 10,000 కోట్లు ఎంతో. మన దాని మీద పిల్ కూడా వేశారు బక్క జడ్సన్ గారు. అదే కోర్టు కూడా పట్టించుకోలేదు. సరే దాన్ని మనం అయితే హైలైట్ చేసాం అనేది ఒక ఆయనకు ఉంది. మరి నువ్వు 10,000 కోట్లు ఎందుకు అలాట్ చేసావు? కేసీఆర్ 1,00,000 కోట్లు, అది 30,000 కోట్లు తగలబెట్టాడు. నువ్వు మళ్ళీ 10,000 కోట్లు ఎందుకు తగలబెడుతున్నావు? ఆ జూరాల నుంచి కాలువలు దవ్వు, జూరాల కెపాసిటీ పెంచు. మళ్ళీ లిఫ్ట్లు ఎందుకు కొడంగల్కి? ఇప్పుడు ఉన్న లిఫ్ట్లు నార్లాపూరు, కరివేన, ఉద్దండాపూర్, ఏదుల రిజర్వాయర్ అంటారు, ఉద్దండాపూర్, కరివేన, ఈ రిజర్వాయర్లు అన్నీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినాయి. అసంపూర్తి పనులు, ఈ పూలు వీటికి పెట్టిన డబ్బులన్నీ వెనక్కి రావు. మరి అది ఇది లేనప్పుడు మళ్ళీ ఇంకో 10,000 కోట్లు అడిషనల్గా పెట్టుకుంటూ ఇప్పుడు పెన్షనర్లకి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు చచ్చిపోతారు. 45 మంది చనిపోయారు. ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతున్నాయి కదా ఇరిగేషన్ ప్రాజెక్టులే కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమో మల్లన్న సాగర్ టు గండిపేట అని మళ్ళీ ఒకటి కొత్తగా 2,000 కోట్లు, అది పీపీఏ ప్రాజెక్ట్ అంటారు. ఏది అసలు మీకు స్థిరమైన విధానమే? ఆర్థిక విధానాలు లేవు, నీటిపారుదల విధానాలు లేవు, ఒక లా అండ్ ఆర్డర్ సక్రమం లేదు. మన ముఖ్యమంత్రి అయినోడి దగ్గర ఒక AK-47 ఉంది అని ఊరికే ట్రోల్ అవుద్ది టీవీల్లో. మరి ఎట్లుంది ఇదే AK-47? AK-47 లేకపోతే ఎయిర్ గన్నా చెక్ చేయి, పోలీసు వాళ్ళు చెక్ చేయి. నీ మీద 171 ఎఫ్ఐఆర్ నువ్వే చెప్పుకుంటావు. 81 అని ఒకళ్ళు చెప్తారు. నిన్నే ఢిల్లీలో
నోటుకు వచ్చినట్టు తిడతాడు. తిడితే నీ మీద నీ శాంతి భద్రతల విభాగం నీ చేతిలో ఉండి వాడి మీద కేసు పెట్టే ధైర్యం లేదు ఆ పోలీసులు. మీ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు కేసు ఎఫ్ఐఆర్ కాలేదు. ఏంటి ఇంత వీక్, ఇంత వల్నరబిలిటీలో? మరి ఢిల్లీలో వాళ్ళు బాస్లా డంసా, మరి వీళ్ళని అసలు ఎట్లా కంటిన్యూ చేస్తారు? రాష్ట్రానికి నష్టం, వాళ్ళకే నష్టం, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి. మన రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మందికి నష్టం. నువ్వు టెక్నికల్గా ఒక చోట గెలిచి అనేక చోట్ల ఓడిపోయి నువ్వు సీఎం మొత్తం డిక్టేట్ చేసుకుంటూ పోయినప్పుడు అది నా లాభం జరగాలి రాష్ట్రానికి. ముందు శ్రీశైలం చూడండి, సుప్రీంకోర్టులో మీరు పిటిషన్ వేయండి. 32 ఆర్టికల్ అదే జియో అని, వాళ్ళు 34 జియో అని 32 ఆర్టికల్ కింద ఏపీ గవర్నమెంట్ ఛాలెంజ్ చేసి గత సంవత్సరంన్నర నుంచి నడుస్తుంది ప్రొసీడింగ్ సుప్రీంకోర్టులో. దాన్ని కౌంటర్ చేసి దాన్ని డిస్మిస్ చేయించండి. ఏదంటే మీరు ఫ్రెష్గా వేయండి. ఎందుకంటే పోతిరెడ్డిపాడుని ఖచ్చితంగా గేట్లు అంతరాష్ట్ర కమిటీ కేఆర్ఎంబి ఆధ్వర్యంలోనే మానిటరింగ్ జరగాలి. వరదల టైం వచ్చినప్పుడు ముందే ఎత్తుకుంటున్నారు, ఎవడు అడగట్లేదు. కనీసం వీళ్ళకి తెలియలేదు. ముచ్చుమర్రి రాయలసీమ లిఫ్ట్ 20 ఆగిపోయింది, ఈయనకి తెలియదు ఆయనకి తెలియదు. అధికార పార్టీ ఏమో నేను ఆపించాను అంటది, ప్రతిపక్షం ఏమో చంద్రబాబు చెప్పాడు 20 ఆగిపోయిందని చెప్తుంది. బీజేపీ మాట్లాడుతుంది లేదు లేదు. ఇంత దారుణమైన, ఇంత ప్రిమెచ్యూరు, ఇంత బ్యాక్వర్డ్. ప్రజలను ముందుకు తీసుకెళ్ళాలి. మీరే బ్యాక్వర్డ్ గవర్నమెంట్లు ఉంటే ప్రజలే ముందుకు వెళ్తారు. బీసీలు మీరే బ్యాక్వర్డ్ గవర్నమెంట్స్. బ్యాక్వర్డ్ ఆలోచనలో అడ్వాన్స్ ఉండాలి. ఇప్పుడు నువ్వేం చేయాలా? మేము పని లేని వాళ్ళం అంటే ఏదో అప్పుడప్పుడు దృష్టి పెడతాం. నువ్వు ఎప్పుడు కంటిన్యూ 24 గంటలు అందులో ఉన్నోడు. పబ్లిక్ ఎక్సెక్టర్ నువ్వు బర్డెను, డబ్బులు డ్రా చేసుకున్నావు, శాలరీ డ్రా, ఎలక్షన్ పేరుతో ఎలక్ట్ అయ్యి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు డ్రా చేసుకున్నారు, ఆ గవర్నమెంట్ డ్రా చేసుకున్నారు డబ్బులు. దృష్టి పెట్టరా అంటే మన కృష్ణావతలు ఏం జరుగుతుంది చూడరా, తుంగభద్రావతలు ఏం జరుగుతుంది చూడరా. నీళ్లు డ్రా చేసుకున్న తర్వాత ఎటుపోతాయి చూడరా. జియాలజీ తెలీదా, హైడ్రాలజీ తెలీదా? ఇంజనీర్లు ఏం చెప్తున్నారు? ఇంజనీర్లు ఎప్పుడు చూడ ఆ బనకచెరలో లేకపోతే నల్లమల సాగర్ ఆటికి ఎప్పుడో కట్టినప్పుడు ముందు ఉన్న నీళ్లు ఆగం చేసుకుంటారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. కొడంగల్ అదే ఇప్పుడు కొడంగల్ అనేది పార్ట్ ఆఫ్ ది పాలమూరు రంగారెడ్డి. పాలమూరు రంగారెడ్డికి గిట్టుబాటు కాదు. ఇది ఇన్ని వేల కోట్లు తగలబెట్టామని చెప్పి రోజంతా టీవీలో వచ్చింది. అసెంబ్లీ సెషన్ ముందు అసెంబ్లీ జరుగుతున్నాడు, అసెంబ్లీ చెప్తే బాగుండేది, ముందే వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు అసెంబ్లీలో నా ప్రాజెక్టులకి ఇప్పుడు ఇంత మళ్ళీ దీనికి 50,000 కోట్లు ఎక్స్ట్రా 85,000 కోట్లు ఖర్చు అవుతుంది. డిబ్బుల్లోకి 50,000 కోట్లు ఎక్కడ ఇదేనికి ఖర్చు పెడతావు? మరి వర్త్లెస్ ప్రాజెక్ట్ ఇంకొక 50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతావు? ప్రయోజనం ఎవరు ఇస్తారు? ఎవరు కదా. రేపు ఏడీబీ మూసీకి జనవరి 23న విజిట్ చేస్తుంది. ఒక 4,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోతాయి. 4,000 కోట్లు ఏమైతే ఆ పైప్ లైన్లకి కాంట్రాక్ట్లు ఇవ్వడానికి అయిపోతాయి. అసలు మూసీ శుద్ధి ఎక్కడ జరగాలి? ఈ 50 కిలోమీటర్ స్ట్రెచ్లో ఈ మురుగునీరు అనేది కొంత మజ్లిసోడు కూడా మాట్లాడారు. కనీసం ఈ మురుగునీరు కలవకుండా చూడండి అని ఒక ఎమ్మెల్యే, అంబర్పేట ఎమ్మెల్యే కూడా చాలా బాగా చెప్పాడు. 10 కోట్ల రూపాయలు మీరు డ్రైనేజీ పైపులకి ఇవ్వరు, మీరు ఇన్ని వేల కోట్లు దేనికి తగల పెడతారు? అది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫండ్స్ లేవు. ఫండ్స్ మొబిలైజ్ చేయాలంటే డిపిఆర్లు తయారు చేసి ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అంటున్నారు. అయినప్పుడు అది తీర్చేది ఎట్లా? తీర్చే విధానం ఏంటి? భూములు అమ్మి ఎన్ని భూములు అమ్ముతారు? భూమి అమ్మటం కూడా యూనివర్సిటీ భూములు కనపడుతున్నాయి తప్పితే ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్న గవర్నమెంట్ భూమి జోలికి వెళ్ళలేదు. వీళ్ళు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు ఇదే హెచ్ఎండిఏ పీపీహెచ్ చేసుకున్న ప్రాజెక్టుల్లో వాళ్ళు డెవలప్మెంట్ ఫీజు ఈ రోజు మార్కెట్ ప్రకారం 1000 కోట్లు కట్టొచ్చేవాడైనా వాళ్ళు 75 కోట్లు 2008 డిఫాల్ట్ని 75 కోట్లు పెడితే 75 కోట్లు కూడా కట్టలేదు. వాళ్ళకే మళ్ళీ కాంట్రాక్ట్లు ఇస్తాం మనము. వాళ్ళకే ఏది అది నీళ్లు ఇప్పుడు మూసీ శుద్ధి కార్యక్రమం, జవహర్నగర్ డంప్ యార్డ్ ఇప్పుడు జిహెచ్ఎంసీకి 4,500 కోట్లు అప్పు ఉంది. వాళ్ళు ఎప్పుడో 5-6 సంవత్సరాల నాడే కేకేఆర్ అనే దాంతో గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తాను 4,000 కోట్లు ఫండింగ్ తెచ్చుకున్నారు. ఆ పని నువ్వు చేయలేవు, జిహెచ్ఎంసీ చేయొచ్చు కదా. ఆ చెత్త అనేది అసలు ఆ చెత్త అనేది క్లీనింగే కావట్లేదు. దాని పెద్ద అజెండాస్ తయారైంది. దృష్టి పెట్టండి, సిటీ మీద దృష్టి పెట్టండి. మీరు మూసి ఒకటే పెట్టి సరిపోద్దా? ఆ డ్రైనేజీలు ఎట్లా ఉన్నాయి, అసలు ఈ చెత్త యార్డులు ఈ కంపు ఎట్లా పోతుందా, జనం ఎట్లా బతుకుతున్నారు, ఆ కంపు రాదా సిటీ మీద రాదా? అక్కడే ఉంటుందా? జిహెచ్ఎంసీ డంప్ యార్డ్లోనే ఉంటుంది, అది సిటీకి రాదా? సాయంత్రం అయితే భరించలేని వాసన ఈస్ట్ జోన్ అంతా ఆ మూసి వాసన కంటే ఎక్కువ ఆ వాసన వస్తుంది. మరి ఎన్ని మరి చూడకుండా ఓన్లీ నేను విమానాలు వేసుకుని ఊర్లు పట్టుకొని తిరుగుతా, దేశాలు పట్టుకొని తిరుగుతా, వచ్చిన తర్వాతనే ఇక్కడ మేళాలు ఏది మిస్ వరల్డ్ లేకపోతే ఫ్యూచర్ సిటీ లేకపోతే మెస్సీతో ఫుట్బాల్ ఆడతా ఎంజాయ్ చేస్తానంటే ఎట్లా? బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా ఈ ఫండ్స్ వేస్టింగ్ ఆగాలి. ఈ రిటైర్డ్ పీపుల్ రిహాబిలిటేషన్ సెంటర్ కింద తయారైంది. అసలు ఎందుకు ఈ రిటైర్డ్ పీపుల్? మీకు అధికారులు లేరా? మంచి సమర్థులైన అధికారులు లేరా? సలహాదారులు ఎందుకు? దేనికి సలహాదారులు ఏం చేయాలి? రిహాబిలిటేషన్ సెంటర్ మరి కాస్ట్ కంట్రోల్ చేయండి. ఆ రిటైర్డ్ పీపుల్ పనిచేసిన వాళ్ళు బుద్ధి లేక పనిచేసి రిటైర్ అయిన తర్వాత మా బెనిఫిట్ రాలేదని వాళ్ళు సస్తంగా వాళ్ళని పట్టించుకోం మనం.
రిటైర్ అయిన వాళ్ళని ఎవరో కావాల్సిన వాళ్ళని పెట్టుకుని ఒక 500 మంది 1000 మందితో కాలం గడిపేసేస్తే ఇది ప్రభుత్వం అన్నది దీన్ని. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే కాదు. ప్రభుత్వం అనేది ఎట్లా ఉండాలి, మల్టీ ఫంక్షనల్ గా, మల్టిపుల్ గా అందరినీ చూసుకుని కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడ ఎలక్ట్ అయినవి అనేది కాదు, ఏ మూలకి ఏం జరుగుతుందో తెలుసుకోగలగాలి. ఇక్కడ ఏమి లేదు, అట్లాంటి ఏమి లేవు. ఇగ్నోర్ దట్. అండ్ ఇక్కడ ఎందుకంటే చాలా సారో స్టేట్ లో ఉంది ప్యాథలిక్ సిచ్యుయేషన్. మరి వీళ్ళు ముఖ్యమంత్రులను మారుస్తారా లేకపోతే ముఖ్యమంత్రులే మారుతారా వాళ్ళు తెలుసుకోవాలి. అది సో ఫైనల్ గా విన్నారు కదా, అసలు తెలంగాణ సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. సో నియామకాలు ఎక్కడ కనబడట్లేదు. ఓకే, నిధులు బానే, ఎవరికి ఆ నిధులు? తెలంగాణ ప్రజలకు కాదు. ఆ నిధులు కేవలం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులని, ప్రాంతీయవాదం అడ్డు పెట్టుకొని సంపాదించుకున్నటువంటి రాజకీయ నాయకులకి. నీళ్ల విషయంలో కూడా ఇంకా వాటా తెలియట్లే. ఇది ఇలాగే ఉంటే ముందు ముందు హైదరాబాద్ కి నీళ్లు రావడం కూడా చాలా కష్టమే అని చెప్పి సార్ కూడా చెప్తా ఉన్నారు. సో ఫైనల్ గా ముఖ్యమంత్రి మారాల్సినటువంటి అవసరం ఉందా అని, అవసరం ఉంది అని కూడా ఇంకో మాట అంటున్నారు. సో ప్రజలారా, సో మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే రాను రాను తెలంగాణ డేంజర్ జోన్లో పడిపోతుంది. తెలంగాణ ప్రజలు ఆగమైపోతారు, నీళ్లు లేక అలమటిస్తారు. ఈ పరిస్థితి రాకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు మాకు ప్రతిసారి మా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు సరికొత్త విశ్లేషణలతో ఇక మీదట ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై హింద్.